ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అట ఆయన డిప్యూటీ సీఎం కింద అవడం. మా అధినేత క్లియర్గా ఏమన్నారంటే కొందరు కాంగ్రెస్ నాయకులు అన్నారు. కొందరు ఎవరైతే అన్నారో వారిని. ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి సార్ ఏమంటున్నారంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది, చాలా చేసింది అని అంటున్నారు. దాని గురించి ఇంకా అది వేరే సబ్జెక్టు. కాంగ్రెస్ పార్టీ హోల్గా అనలేదు. కొందరు ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా ఈ ఘటనకు తాలూకు దాన్ని ఒక సెక్యులర్ కోణంలో అందరినీ శాంతింప చేయాలనే కోణంలో బాధితులను కూడా తప్పుదోవ పట్టించేలాగా, మృతుల కుటుంబాలకు నొచ్చుకునేలాగా, లేదా దేశ ప్రజలను అవమానించేలాగా పరాయి దేశం వ్యక్తులు వచ్చి చేసిన దాడి మీద ఒక శాంతి మంత్రం పఠిస్తూ, లేకపోతే వాళ్ళేమి తప్పు చేయలేదు అనో, లేకపోతే వాళ్ళు అనుకోకుండా వచ్చారనో, భద్రతా వైఫల్యమనో ఈ ఘటనని ఇంకో కోణంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ దేశంలో బాధితులుగా లేకపోతే దేశ ప్రజలుగా ఉన్న వారికి అలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వాళ్ళకు రైట్ లేదు ఈ దేశంలో ఉండడానికి. ఎవరైతే నచ్చిన దేశానికి వెళ్ళిపోవచ్చు అనే కోణంలో చెప్పారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు కాశ్మీర్లో ఇలాంటి ఘటనలు జరిగినా కూడా ఇలాంటి చాలా రకాల, అంటే కొన్ని దశాబ్దాలుగా వింటున్నాం. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి మనం వాళ్ళని నిందించడము, లేకపోతే శాంతి మంత్రం పట్టించడమో, కొవ్వొత్తులు ర్యాలీ చేయడమో, లేకపోతే బాధితులకి ఇంత డబ్బు ఇస్తామనో, డౌన్ పాకిస్తాన్ అనో, ఇంతటితో కాదు ఇది. ఇక నుంచి ఖచ్చితమైన ధీటైన జవాబు ఇవ్వకపోతే, ఇప్పుడు ఇన్నేళ్లలో ఈ 10 ఏళ్ల ఎన్డీఏ హయాంలో కూడా గత 10 ఏళ్ల యూపీఏ హయాంలో ఒకసారి లిస్ట్ తీసుకుందాం. దాడులకు సంబంధించిన లిస్ట్ తీసుకుంటే వివేక్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఈరోజు హై స్పీడ్ పెంచుతున్నారట, ఫ్యాన్ టాప్ గేర్లో వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది సంవత్సరం తిరగకుండానే? ఆయన కాన్ఫిడెన్స్ అంతా బయటకు వచ్చినప్పుడల్లా కార్యకర్తలు లేకపోతే జైలు దగ్గరికి వెళ్ళిన వాళ్ళ నాయకులతో చూసినప్పుడే మనం ఆ కాన్ఫిడెన్స్ చూడగలము. అది కూడా ఆ స్క్రిప్ట్ కూడా కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం ఏదైనా చూడగలం. లేకపోతే మళ్ళీ ఆయన ఫేస్బుక్ లో, ట్విట్టర్, సోషల్ మీడియాలో మీమ్స్ కింద